మీరు 5:32 వరకు మాట్లాడచ్చు. జై బాబా అండి. మీరు అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని వారాలుగా మేయుని అమియా కుమార్ అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. అంటే ఈ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే, విశ్వవ్యాప్తకుడైన మెహర్ బాబాను విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుడు అంటే అమియా కుమారు ఏ రీతిలో పరీక్షించినది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాం మనం. బాబాయే స్వయంగా అన్నారు ఈయన గురించి. ఏమంటారంటే, ఇతడు నన్ను అమితంగా ప్రేమిస్తాడు, కానీ నా పట్ల విశ్వాసం లేదు అన్నారు బాబా. అంతేకాకుండా బాబా అంటున్నారు, నన్ను తెలుసుకోవాలని ప్రయత్నించకు, అది నీ తరం కాదు, ప్రేమించు అంతే అనేవారు బాబా కూడా. నిజంగా బాబా ప్రేమను పొందిన ధన్యజీవి ఆ అమియా కుమార్ హజరా. ఆయన ఆయన బాబా పరిధిలోకి ఎలా వచ్చారు, ఎంతవరకు చదువుకున్నారు, ఆయన తల్లిదండ్రులు ఎక్కడుండేవారు, ఎలా బాబా పరిచయం అయింది, ఆ తర్వాత బాబా దర్శనం, ఆ దర్శన సహవాస విశేషాలు, ఇవన్నీ కూడా మనం గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్నామండి. బాబా దర్శనం అయిపోతుంది, బాబా వెళ్ళిపోమంటారు. అంటే ప్రతిసారి కూడా అతనికి అనుకున్నది జరిగిపోతూ ఉంటుంది. బాబాని తలుచుకోవడం, సహాయం అర్థించడం, అది జరిగిపోతూ ఉంటుంది. బాబా దర్శనం అయినా కూడా అయ్యాక అతను అనుకుంటాడనమాట, అయ్యో ఇలాంటి అద్భుత భగవంతుని సాహచర్యం పొంది నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను, ఇక నుంచి పరీక్షించకూడదు అనుకుంటాడు. కానీ అతని ప్రయాణంలోనే, అంటే తిరుగు ప్రయాణంలో, అంటే ఎంత చమత్కారంగా ఉంటుంది ఒక ప్రేమికుడి జీవితంలో బాబా విధానం అన్నది ఇతని జీవిత చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఒక దోబూచులాట అన్నమాట, ప్రీతముడికి ప్రేమికుడికి. అతను అలా అనుకుంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. రైల్లో తల్లికి దాహం వేస్తుంది. అనుకున్నాడు కదా ఇప్పుడే, బాబాని ఏ సహాయం అర్థించకూడదు అని. కానీ ఈ తల్లి దాహం ఎలాగంటే, ఇంత చిన్న కోరికను కూడా నేను తీర్చలేనా, ఇంత అసక్తులనైపోయాను కూడా. ఇదివరకు అయితే వాటర్, ఇప్పుడైతే మనకు వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అప్పుడు అలా కాదు, వాళ్ళు చెంబులు పట్టుకెళ్ళేవారు, ఒక స్టీల్ టైపు. అది ఎక్కడ ఆగితే అక్కడ వాటర్ పట్టుకునేవారు. రైల్వే స్టేషన్ ఎక్కడ ఆగితే అక్కడ అక్కడ వాటర్ సప్లై ఉండేది. కానీ ఈయన ప్రయాణం చేస్తున్న రైల్లో ఏంటంటే, ఆ ఆ ఖాళీ అయిపోతుంది ఆ వాటరు. పట్టుకుందామంటే వాటర్కి దగ్గరగా ఆగుదన్నమాట వీళ్ళ వీళ్ళ బోగి. ఎక్కడో దూరంగా ఆగుతుంది. దిగి పట్టుకునేలాగా రైలు మిస్ అయిపోతానని బెంగతో అతను ప్రతి స్టేషను మిస్ అయిపోతూ ఉంటాడు. తల్లి ఏమో దాహం అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాబా సహాయాన్ని అర్థించకుండా ఉండలేకపోతాడు. అనుకుంటాడు కదా బాబాని అడగకూడదని, కానీ అడగకుండా ఉండలేకపోతాడు. ఎంత అద్భుతంగా అతను అడుగుతాడో అంత అద్భుతంగా బాబా ఏర్పాటు ఎలా ఉంటుందంటే, ఆ అడిగిన వెంటనే అతనికి ఏ నెక్స్ట్ స్టేషన్ లో వాటర్ ఎక్కడైతే పట్టుకుంటారో అక్కడ ఆగుతుంది. అంతేకాదు కొంతమంది రెడీగా ఉంటారు వాటర్ పట్టుకొని అతనికి సహాయం ఇవ్వడానికి. తన తల్లి దాహం తీరిపోతుంది, కానీ అతను గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్ లోనూ రెడీగా ఉంటారు ఈ వాటర్తో. అలాగా అతని ఆదుకుంటాడు ప్రీతమ తండ్రి. అతను చాలా హృదయపూర్వకంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అక్కడ సంశయం మళ్ళీ రాకుండా తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అంటే ఇది ఎలా జరిగింది, ఇది బాబా చేసిన సహాయమా, ప్రతిదీ అలా అనుకునేవాడు కదా. కానీ బాబా దర్శనం అయ్యాక, ఆ సహవాస భాగ్యం కలిగాక అతను ఇంకా అలాంటిది, ఇంకా ఇదంతా బాబా వల్ల జరుగుతోంది అనే ఒక నమ్మకానికి వచ్చేస్తాడు. అలా అవతారుని సాహచర్యంలో వారం రోజులు గడిపి అమియా కుమారు హృదయమంతా ప్రేమ నింపుకుని జబల్పూర్ తిరిగి వచ్చాడు. అంతవరకు కిందటి వారం చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఇంటికి వచ్చాక అమియా కుమార్కి పరిసరాలన్నీ నిరుత్సాహంగా కనబడ్డాయి. ఊరంతా, అంటే ఈ ఊరంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనబడింది. ఏది ఆసక్తికరంగా కనిపించడం లేదు. అతని ఇష్టమైన విషయాల పట్ల కూడా ఆసక్తి లేకుండా పోయింది. అంతకు ముందు సినిమాలు తరచుగా చూసేవాడు అమియా కుమారు, కానీ ఆటలందు ఉత్సాహంగా పాల్గొనేవాడు కాదు. సంగీత కచేరీలు ఇవన్నీ కూడా అతనికి చాలా ఇష్టమైన పనులు అన్నమాట. ఆ ఊరన్నా, ప్రజలన్నా, వాతావరణం అన్నా, అక్కడ పరిస్థితులన్నా, ఒక హాబీస్ అంటే సినిమాలు చూడడం, సంగీతం వినడం, ఆటలాడడం, పుస్తకాలు చదవడం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండేవి. చాలా ఇష్టంగా చూసుకునేవాడు. అలాంటిది అతను అన్నిట్లోనూ ఉత్సాహం చూపించలేకపోతున్నాడు. ఎందుకంటే బాబాయే ముఖ్యమైపోయాడు అతను. బాబా సాహచర్యం, బాబా సాన్నిధ్యం తప్ప ఇంకేదీ కూడా అతన్ని ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు. అందువలన జబ్బల్పూర్ వచ్చాక కూడా
అతను ఇవన్నీ కూడా పెద్ద ఉత్సాహంగా పాల్గొనేవాడు కాదు అని రాస్తున్నారు. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. స్నేహితులు స్నేహితులతో అనేక చర్చలు చేసేవాడు. దేని పట్ల శ్రద్ధ చూపించలేకపోతున్నాడు. చేస్తున్న ఉద్యోగం పట్ల కూడా ఆసక్తి లేకుండా పోతోంది అమియా కుమార్కి. ఏం చెయ్యాలో తోచడం లేదు. నిరంతరం బాబా జ్ఞాపకాలతో మునిగి ఉండాలి అనిపిస్తోంది అమియా కుమార్కి. అవతార పురుషుడి రాకను గురించి ఎలుగెత్తి చాటాలి అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో నివసిస్తున్న మెహర్ బాబా రూపంలో సాక్షాత్తు భగవంతుణ్ణి అందరికీ పరిచయం చెయ్యాలనిపిస్తోంది అమియా కుమారికి. అమియా కుమార్ మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఇదంతా ప్రాపంచిక విషయాల పట్ల తాత్కాలికంగా విముఖత ఏర్పడుతోందా, లేక నిజంగా తన మనసు అన్నిటినీ చదిస్తోందా, లేక తప్పించుకునేందుకు ఇదొక మార్గమా? అర్థం కావటం లేదు అమియా కుమార్కి. అర్థం చేసుకోవాలని కూడా అతనికి అనిపించడం లేదు. మనసులో విపరీతమైన ఘర్షణ. మొత్తానికి ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు అమియా కుమార్. ఎలాంటి పరిస్థితి అంటే దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒకటి మాత్రం ఎలుగెత్తి చెప్పాలనిపిస్తోంది. సాక్షాత్తు భగవంతుడు అవతార పురుషుడు ఈ భూమి మీద నడయాడుతున్నాడు అని చెప్పాలనిపిస్తోంది. బాబా గురించి ఎలుగెత్తి చాటాలనిపిస్తోంది. దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ మిగిలిన విషయాల మీద పోవట్లేదు. ఇదంతా తాత్కాలికంగా ఉంటుందా నాలో బాబా మీద ప్రేమ, లేక అప్పటికప్పుడు ఏదో వచ్చి వెళ్ళిపోతుందా? ఇది ఈ సంశయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా ఆఖరికి డిసైడ్ అయిపోయి ఇది కాదు జీవితం అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంట్లో వారంతా నిర్ఘాంతపోయారు. తండ్రి ఉగ్రుడయ్యాడు. పట్టరాని కోపంతో, అమియా, నీ ఉద్దేశమేమిటి? ఆధ్యాత్మికత అంటే ఇదే అనుకుంటున్నావా అంటూ నిలదీశాడు అమియా కుమార్ తండ్రి. అమియా కుమార్ అన్నాడు, నాకు తెలియదు నాన్న. ఈ మధ్య నాలో కలిగిన అద్భుతమైన భావాలను వదులుకోలేకపోతున్నాను అంతే అన్నాడు అమియా కుమార్. తండ్రి కోపం మరింత పెరిగింది. అర్థం లేకుండా మాట్లాడకు. ఏం చేశావో తెలిసే చేశావా? ఈ తప్పుకు చింతించే రోజు వస్తుంది. ఆలోచించుకో. అందరికీ కావాలంటే దొరకని మంచి ఉద్యోగం, దాన్ని నేల రాసుకుంటున్నావు. ఇదేనా నీకు మెహర్ బాబా చెప్పింది? అడిగాడు తండ్రి మా అమియా కుమార్ని. అమియా కుమారు కంగారుగా తండ్రితో ఇలా అన్నాడు, లేదు లేదు, నాకు నేనుగా నా ఉద్యోగం వదులుకున్నాను అన్నాడు అమియా కుమార్. అంటే ఎవరికైనా తల్లిదండ్రులకు చాలా బాధ అనిపిస్తుంది కదా. షిరీన్ మాయే బాబా విషయంలో చాలా పొరపాటు పడుతుంది. అలాంటిది అమియా కుమార్ ప్రేమని బాబా మీద ఉన్న ప్రేమని ఎవరు అర్థం చేసుకోగలరు? అది అనుభూతి కదా. ఉద్యోగం అందులో మానేశాడు. ప్రాపంచికంగానే కనిపిస్తుంది ఎవరికైనా సరే. వీడు సన్యాసి అయిపోయారా అంటారు ఎవరైనా. ఇట్లా ఏది ఇంట్రెస్ట్ గా చూపించకపోతే గబుక్కు అంటారు. అలాగే అమియా కుమార్లో ఈ అనుభూతిని తండ్రి కూడా అర్థం చేసుకోలేక, నువ్వు నువ్వు చింతించే రోజు మళ్ళీ వస్తుంది అని చెప్తాడు. ఎందుకంటే ఇంత మంచి ఉద్యోగాన్ని ఎవరు ఎవరు వదులుకోరు. నువ్వు నీ నీ తలరాతని నేల రాసుకుంటున్నావు, అంటే నీ అదృష్టాన్ని వదిలేసుకుంటున్నావు. ఆధ్యాత్మికత అంటే అన్నీ వదులుకోవడం అనుకుంటున్నావా? మెహర్ బాబా నీకు చెప్పింది ఇదేనా? అప్పటి వరకు చాలా ఆ శాంతంగా చెబుతున్న అమియా కుమార్ కంగారు పడ్డాడు. ఎందుకంటే మెహర్ బాబా మీదకి వెళ్ళిపోతోంది నింద. మెహర్ బాబా వల్లనే ఉద్యోగం అనేసాడు, మెహర్ బాబా వల్లనే సన్యాసి అయిపోయాడు అని అనేస్తారని చాలా కంగారుగా, లేదు లేదు, నాకు నేనుగా నా ఉద్యోగం వదులుకున్నాను అని ఒప్పుకున్నాడు అమియా కుమారు. తండ్రి బాధతో అన్నాడు, సరే అయితే నీకు నా ఇంట్లో స్థానం లేదు. నీ వేదాంతం ఎన్నాళ్ళు నిన్ను కాపాడుతుందో చూస్తాను అన్నాడు తండ్రి అమియా కుమార్తో. మొదటిసారిగా తండ్రి కొత్తగా కనిపించాడు అమియా కుమార్కి. ఇన్నేళ్లుగా పల్లెత్తు మాట అనని తండ్రి ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. అంటే అంత కటువుగా ఎప్పుడూ తండ్రి మాట్లాడలేదు మాట అమియా కుమార్ని. సడన్ గా ఇలా చేంజ్ అంటే నువ్వు ఇంక ఇంట్లో ఉండొద్దు, నీ వేదాంతమే నిన్ను కాపాడుతుందేమో, వెళ్ళిపోమంటున్నాడు. అది ఆశ్చర్యంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాడు అమియా కుమారు. అమియా కుమారు మనసులో, బాబా దైవీ మానవుడు అయితే నేనాయన నిరంతరం ధ్యానించాలని కోరుకుంటే నా తిండి ఈ ఇంట్లో అయితే ఏంటి, బయట తింటే ఏంటి, ఆకలితో చనిపోతే మాత్రం జరగరానిది ఏం జరుగుతుంది అనుకున్నాడు అమియా కుమారు. ఇదివరకైతే బాబా నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా అనేవాడు. కానీ అలా అంటలేదు ఇప్పుడు. నేను బాబాని నమ్ముకున్నాను, నిజంగా బాబా మీదే ఆధారపడినైతే ఆయనే చూసుకుంటాడు నా తిండి నా నిద్ర అన్ని కూడా. అది ఈ ఇంట్లో అయితే అయితే ఎక్కడైతే ఏంటి, ఒకవేళ నేను చనిపోయినా ఏం జరుగుతుంది, ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. బాబా మీద ప్రేమ అచంచలంగా పెరుగుతోంది అమియా కుమార్కి. తండ్రి వైపు తిరిగి ఇలా అన్నాడు,
సరే నాన్న, నీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. ఆ, ఏ జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు స్థిర నిశ్చయంతో అమియా కుమారు. బాబా పట్ల తిరుగులేని విశ్వాసంతో అక్కడ ఎదురుగా ఉన్న సైకిల్ తీసుకుని బయలుదేరాడు అమియా కుమారు. చేతిలో పైసా లేదు. అవసరమైన వస్తువులు కూడా ఏమీ తీసుకోలేదు. బాబా పట్ల అతనికి గల ప్రేమ, విశ్వాసమే ముందుకు నడిపించింది. హఠాత్ సంఘటనకు తల్లి, తండ్రి నోట మాట రాక నిలబడిపోయారు. తల్లి బాధతో రోదించడం ప్రారంభించింది. 27 సంవత్సరాల తమ ఏకైక కుమారుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు వారు. ఇదంతా నా మంచికేనా అనుకుంటున్న అమియా కుమారు అతని తండ్రి వెనుకకు రమ్మని పిలుస్తున్నా వినిపించుకోకుండా ముందుకి సాగిపోయాడు. అంటే తల్లిదండ్రి నిజంగా చాలా హఠాత్ పరిణామం. కొడుకులో ఎంత మార్పు! ఇప్పుడంటే ఏదైనా మన మంచికేనో, లేకపోతే బాబా మీద ప్రేమతోనో ఓకే అనుకుంటాం. కానీ అప్పుడు పరిస్థితులు అదంతా చాలా తేడా. అంటే ఆధ్యాత్మికత అన్నా, ఒక భక్తి అన్నా ఏదైనా కొంత వయసు అంటే 60 దాటాక చెయ్యాలనే ఆ టైములో ఇంత చిన్న వయసులో భగవంతుడి మీద ఆధారపడిపోయి బయటకు వచ్చేసాడు చూడండి. అంటే అతను ఎంత బాబా మీద ప్రేమ విశ్వాసం చూపించాడు, అదే అతన్ని నడిపించింది అని అని రాస్తున్నారు ఇక్కడ. అందుకని అతను ఏం చేశాడు? ఇంకేమి ఘర్షణ లేదు. ఇంకా ఆ నిర్ణయం తీసేసుకున్నాడు కనుక అక్కడ ఎదురుకుండా కలిపిన సైకిల్ తీసుకుని బయటకు వచ్చేసాడు. తల్లి తండ్రి బాధపడుతున్నారు. ఎందుకంటే 20 ఏళ్ల పుత్రుడు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సడన్ గా అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కానీ పాపం తండ్రి వెనక్కి రమ్మని బతిమాలాడేటండి. పోన్లే ఏదో ఒకటి భరిద్దాం వాడిని. కానీ వెనకకి తిరిగి చూడకుండా ముందుకు సాగాడు అమియా కుమారు. అమియా కుమారు సైకిలు వేగంగా ముందుకు సాగిపోతోంది. ఇక ఏం చేయాలి? ఎందుకిలా జరిగింది? ఇవేమీ అతని మనసులో ఆలోచించడం లేదు. ఒక ప్రదేశంలో సైకిలు వేగం తగ్గి చిన్న మలుపు తిరిగి ఆగింది. అది మునిరాజు ఇల్లు. తలుపు తట్టగానే మునిరాజు తలుపు తీశాడు. మునిరాజు ఎవరో తెలుసు కదా? బాబాని పరిచయం చేసిన, అమియా కుమార్ జీవితంలో బాబాని పరిచయం చేసిన వ్యక్తి. అమియా కుమార్ ముఖం చూసిన అతడు, ఏమైంది? ఆరోగ్యం బాగలేదా అడిగి లోపలికి రమ్మన్నాడు మునిరాజు. ఏం లేదు, నా వారిని వదిలిపెట్టి వచ్చేశాను. ఇంక వెళ్ళదలుచుకోలేదు అన్నాడు అమియా కుమారు. అదేంటి? ఏం జరిగింది అడిగాడు మునిరాజు. జరిగిన సంఘటన వివరించాడు. మునిరాజు చాలా ఆందోళన చెందాడు. ఏం చేస్తావు అన్న ప్రశ్నకు అతడు తెలియదు అన్నాడు. అంతా విన్నాడు మునిరాజు. మరి ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఉండాలి కదా? ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నాకేం తెలియట్లేదు అన్నాడు అమియా కుమారు. బాబా తన ప్రేమికులు ఈ ప్రపంచంలో ఉంటూనే దాని నంటి పెట్టుకుని ఉండకుండా బాధ్యతలను, విధులను నిర్వహించాలని కోరుకుంటారు కదా అన్న స్నేహితుని మాటకు సమాధానమిస్తూ ఈ ప్రాపంచిక విషయాల పట్ల విముఖత కలిగినట్లు, ఈ విధులన్నీ తనను బాధిస్తున్నట్లు తెలిపాడు అమియా కుమార్. మునిరాజ్ అన్నాడు, ఇది కాదు, బాబా ఏమంటారు? ప్రపంచంలోనే ఉంటూ నీకొచ్చిన బాధ్యతలన్నీ నేనిచ్చిన బాధ్యతలుగా నిర్వహిస్తూ దేనికి అంటకుండా ఉండడం, సన్యసించడం కదా. బాబా చెప్పింది అది కదా. మరి నువ్వు ఇలా చేస్తున్నావేంటి? అన్నిటినీ వదిలేసుకుంటున్నావేంటి అంటే, కానీ అమియా కుమార్ ఈ మాట విన్నాడు. కానీ అంటున్నాడు, నాకు దేని మీద ఆ ఇష్టం కలగటం లేదు. నాకు విముఖత కలుగుతోంది కనుక ఈ విధులన్నీ అంటే నాకున్న విధులన్నీ కూడా నన్ను బాధ పెడుతున్నాయి చెప్ప నన్ను సంతోష పెట్టడం లేదు అన్నాడు అమియా కుమారు. మౌనంగా ఉండిపోయారు. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మునిరాజు కూడా ఏం చేయగలడు? నేను అన్నిటినీ వదిలేశాను అని చెప్తున్నప్పుడు మునిరాజు మాత్రం ఫలానా వేంపెళ్ళు లేకపోతే బాబా దగ్గరికి వెళ్ళిపో, అది కూడా అతను కూడా ఏం చెప్పలేడు కదా. ఇద్దరు ఒక్క నిమిషం సైలెన్స్ అయిపోయారు. అంతలో తలుపు శబ్దం వినిపించింది. తన తండ్రి తనను తీసుకురమ్మని ఎవరినైనా పంపించారా అనుకున్నాడు అమియా కుమార్ మనసులో. తలుపు తీసి మునిరాజు లోనికి రమ్మని పిలిచిన వ్యక్తి తనకు తెలియని అపరిచితుడు. అతని పేరు మదన్ ప్రసాద్ సింహ. అతనికి అక్కడ కూర్చున్న అమియా కుమార్ గురించి ఏమీ తెలియదు. మునిరాజుతో తనకు వచ్చిన కొత్త ఉద్యోగం గురించి చెప్పాడు ఈ మదన్ ప్రసాద్. బాబా కమాల్ ఎలా ఉంటుందో చూడండి. ఎలా సహాయం అందిస్తాడు అంటే, అమియా కుమారు అయోమయంలో ఉన్నాడు. మునిరాజు ఏం చెప్పలేకపోతున్నాడు. ఆ సైలెన్స్ లో వీళ్ళకి తలుపు డోర్ ఎవరు శబ్దం చేశారు. సరే మునిరాజు వెళ్ళి తీశాడు. తీస్తే ఎదుర్కొన్న ఒక ఒక వ్యక్తి. అమియా కుమార్కి ఎవరో అతను తెలియదు. కానీ అతను ఎవరంటే మునిరాజు స్నేహితుడు అనమాట. అతను ఒక శుభవార్త తీసుకొచ్చాడు. తనకి కొత్త ఉద్యోగం వచ్చిందని చెప్తున్నట్ట.
అక్కడికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేధాకాడ్ ఒక పర్యాటక ప్రదేశం. పాలరాతి కొండలతో, బలపపు రాతి కొండలు గల అద్భుతమైన సుందర ప్రదేశం అది. అది నర్మదా నదీ తీర పరివాహక ప్రాంతం. అంటే అట్లాంటి అద్భుత ప్రదేశంలో గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది అతనికి. అది కూడా 22 కిలోమీటర్ల దూరంలో. ఆ శుభవార్త చెప్పడానికి మునిరాజు దగ్గరికి వచ్చాడు ఈ మదన్ ప్రసాద్. చెప్తున్నాడు, అక్కడి ప్రజలలో చాలా మంది చేతి వృత్తులతో జీవిస్తారు. వారక్కడ లభించే రాతితో అనేక ఆకృతులను అందంగా మలిచే శిల్పకారులు. వారికి శిక్షణ ఇవ్వడానికై ప్రభుత్వం సిన్హాను, అంటే ఈ మదన్ ప్రసాద్ సింహాను నియమించింది ప్రభుత్వం. ఉద్యోగం మంచిదే అయినా ఒంటరిగా వెళుతున్నట్లు, ఎవరైనా తోడుంటే బాగుండునని తన మనసులో మాట చెప్పాడు ఈ మునిరాజుతో ఈ మదన్ ప్రసాద్ సింహ. మునిరాజు అమియా కుమార్ గురించి చెప్పి అతని గురించే తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపాడు మునిరాజు. సింహ వెంటనే, అందులో ఆందోళన చెందడానికి, ఆలోచించడానికి ఏముంది మిత్రమా? అతడు నిజంగానే ప్రపంచాన్ని విసర్జించినట్లయితే ఆ మార్గంలో అతనికి సహాయపడమని భగవంతుడు నన్ను పంపాడేమో అని అమియా కుమారి వైపు తిరిగి, దాదా, నీవు నాతో పేదగాడు రమ్మని ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు ఉండవచ్చు. మీ తపో జీవితాన్ని కొనసాగించవచ్చు. నేను బ్రహ్మచారిని, ఒంటరివాడిని. నాకు కూడా తోడు దొరుకుతుంది. ఆహారం విషయానికొస్తే అది చిన్న గ్రామం, అన్నీ చౌకగా దొరుకుతాయి. నాది ప్రభుత్వ ఉద్యోగం, సమస్య ఏమీ లేదు. మీకు కావలసింది సమకూర్చడం ద్వారా మీకు సహాయపడగలగడం నా అదృష్టం అన్నాడు మదన్ ప్రసాద్ సింహ అమియా కుమార్ని చూసి. చూసారండి బాబా సహాయం ఎంత బాగా అద్భుతంగా. అంటే పూర్తిగా బాబా మీద ఆధారపడిపోయాడు అమియా. ఏం జరిగినా నీ ఇష్టం, ఆఖరికి చనిపోయినా నీ ఇష్టం అనుకున్నాడు. అంతే, వెంటనే ప్రభు సహాయం అందేసింది. మునిరాజు ఇంటికి రావడం, అక్కడ ఇతను పరిచయం అవడం, ఇతనేమో నేను ఒంటరిగా వెళ్ళడం ఆ ప్లేస్కి. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాతావరణం అంతా కూడా. కానీ ఒంటరిగా వెళ్ళలేను, నాకు తోడు ఎవరైనా కావాలి అంటూ వచ్చాడు మునిరాజు దగ్గరికి. అక్కడ అమియా కుమార్ని పరిచయం చేశాడు. ఇతను అన్నిటినీ విసర్జించేశాడు. అన్నిట్లో విముఖత ఉంది, భగవంతుడు తప్ప ఏం వద్దంటున్నాడు. అంటే ఒక తపస్సు చేయడానికి అన్నట్టుగా పరిచయం చేశాడనమాట. అందుకని అతను అంటున్నాడు, లేదు లేదు, మీరు సరిగ్గా నేను మీ దగ్గరికి రావడం మంచిదైంది. నేను నాకు ఇంకా వివాహం అవ్వలేదు కనుక, నాది ప్రభుత్వ ఉద్యోగం కనుక ఫైనాన్షియల్ గా ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ ఖర్చులు కూడా చాలా చిన్న గ్రామం కనుక చాలా చౌకగా ఉంటాయి. నాకు అది ఇబ్బంది కూడా కాదు. మీ సౌకర్యాన్ని ఏర్పరచడంలో, అంటే నీకు కావాల్సింది ఏర్పరచడంలో నాకు ఇబ్బంది కూడా కాదు. భగవంతుడే నన్ను మీ దగ్గరికి పంపించాడేమో, అది నా అదృష్టం అన్నాడు మదన్ ప్రసాద్ సింహ అప్పుడే పరిచయమైన అమియా కుమార్తో. మరోసారి ఆలోచించుకుంటావా అని అడిగిన మునిరాజుతో అమియా కుమార్ అంటాడు, ఇది బాబా నిర్ణయించింది కాదా? తాపసులు సంచరించిన బే తాపసులు సంచరించిన బేధాఘాట్ ప్రాంతానికి పని మీద పెడుతూ ఇక్కడికతడు వచ్చి నన్ను రమ్మనడం, అది నా అభిప్రాయం తెలుసుకోకుండా, ఇది మెహర్ బాబా నిర్ణయం అన్నాడు అమియా కుమారు చాలా దృఢ నిశ్చయంతో. సింహాలేస్తూ, ఇక మనం జబల్పూర్ నుండి బయలుదేరాలి అని చెప్పాడు అమియా కుమార్కి తిరిగి. మునిరాజు, అతని భార్య జరుగుతున్న సంఘటనలు సాక్షిగా నిలబడిపోయారు. ఇంకే అది అలా ఒక్కొక్కసారి చూడండి, కొన్ని పనులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం సాక్షిగా చూడడం తప్ప ఏమీ చేయలేం, అందులో ఇంటర్ఫీర్ అవ్వలేం కూడా. కాబట్టి మునిరాజు భార్య కూడా అలా నిలబడిపోయారు. వీళ్ళిద్దరూ సైకిల్ మీద బయలుదేరారు. వెంటనే సైకిల్ మీద ఈ మదన్ ప్రసాద్ సింహాతో కలిసి జబల్పూర్ వదిలి అరగంటలో పచ్చని చెట్లు, అద్భుత వాతావరణంలో విలసిల్లే బేధాఘాట్ చేరుకున్నారు వాళ్ళు. అమియా కుమార్ మనసులో ఒక కొత్త జీవితం ఆహ్వానిస్తోంది. తల్లిదండ్రులతో గడిపిన పాత జీవితానికి వీడ్కోలు చెప్పమని ఈ జీవితం ఆహ్వానిస్తోంది అమియా కుమార్కి. ప్రీతమ ప్రభు సాయం చెయ్యవయ్యా అని ప్రార్థించాడు అమియా కుమారు. నర్మదా నదీ తీరాన పచ్చని ప్రకృతి అందాల మధ్య ఒక చిన్న గ్రామం బేధాఘాట్. దూరంగా గులాబీ వన్నంతో పాలమీగడ వంటి పాలరాతి కొండలు నర్మదా నదికి అటూ ఇటూ కూడా దర్శనమిస్తున్నాయి. పవిత్రత, ప్రశాంతతతో పోటీ పడుతూ ఉంటాయి. అమియా కుమార్ మనసు పరవశించిపోయింది. మదన్ సింహాతో ఉండబోయే ఇల్లు చిన్న కుటీరంలా ఉంది. వెదురుగడల మీద పెంకులతో పైకప్పు అమర్చబడి ఉంది. గ్రామస్తులందరూ నిరంతరం నడిచి వెళ్లడం ద్వారా
ఏర్పడిన గులకరాతి బాటలు సన్నని రహదారులుగా మారాయి. మన దేశం నుండే కాక ఇతర దేశాల నుండి కూడా వచ్చే పర్యాటకులను ఆకట్టుకుని సన్మోహనపరిచే పాలరాతి కొండలు ఆ గ్రామానికి అండగా నిలుస్తాయి. పౌర్ణమి ముందు రాత్రులు, పగళ్ళు పర్యాటకులతో ఆ గ్రామం సందడిగా ఉంటుంది. నర్మదా నదిలో పర్యాటకులు పడవలో విహరిస్తూ ఉంటారు. వారికి వసతికై ప్రభుత్వం 2 రహదారి బంగళాలను ఏర్పాటు చేసింది. కొన్ని హోటల్స్ కూడా వెలిశాయి. పాలరాతి, బలపపు రాతితో చెక్కిన చిన్న చిన్న శిల్పాలు, ఇతర ఆకృతులు, వస్తువులు పర్యాటకులకు అమ్మి గ్రామస్తులు డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. కొందరు పడవ నడిపి ఆహ్లాదం కలిగించి కూడా పర్యాటకుల వద్ద సొమ్ము సంపాదిస్తారు. అంటే ఇది ఒక యాత్రా స్థలం అన్నమాట. ఒక పిక్నిక్ స్పాట్ అంటారు చూసారా? అట్లాంటి ప్లేసు. చాలా అద్భుతంగా ఉంది. అమియా కుమారి కూడా చాలా నచ్చింది. చాలా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంది వాతావరణం. అక్కడ వాళ్ళందరూ కూడా ఈ శిల్పాలు తయారు చేసి అమ్మడం, ఈ పడవలు నడపడం, వీటి మీద వచ్చిన డబ్బులతో బతకడం అక్కడ వాళ్ళకి అదే అన్నమాట జీవనోపాధి. గ్రామస్తులకు వారి చేతి వృత్తుల్లో మెళకువలు నేర్పి శిక్షణ ఇవ్వడానికే ప్రభుత్వం మదన్ సింహాని ఏర్పాటు చేసింది. వీరికి ఏర్పాటు చేయబడిన ఇల్లే శిక్షణా కేంద్రం. అమియా కుమారు సింహ వీరిద్దరికి పట్టణం నుండి పల్లెటూరికి తెలిసిన వారి మధ్య నుండి తెలియని వారి మధ్యకు రావడం కొత్తగా వింతగా ఉంది. అంటే పూర్తి డిఫరెంట్ వాతావరణంలోకి వచ్చారు వాళ్ళు. అది కూడా గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది సింహాని. ఎలాగంటే వీళ్ళ తయారు చేసే ఆకృతుల్లో కొంచెం కొత్తదనం. ఎప్పుడు ఒకే మోడల్ అంటే ఎవరు కొనరు కనుక వాళ్ళ చేతి వృత్తుల్లో కొన్ని మెళకువలు నేర్పడానికి, శిక్షణ ఇవ్వడానికి ఈ మదన్ సింహాని పంపించారు గవర్నమెంట్. ఇద్దరు వచ్చారు. వాళ్ళ ఇల్లే అక్కడ శిక్షణా కేంద్రం. ఇంక వేరే శిక్షణా కేంద్రం ఏం లేదు. కానీ వీళ్ళేంటి పట్టణం నుండి పల్లెటూరు రావడం వల్ల చాలా కొత్త అన్ని పరిస్థితులు కూడా చాలా కొత్తగా వింతగా కనిపించాయి వాళ్ళకి. ముఖ్యంగా భావాన్ని ధ్యానించడానికి అనుకూలంగా ఉన్నందున అమియా కుమారు చాలా ఆనందపడ్డాడు. అక్కడి గ్రామ ప్రజలు అమియా కుమారు గురించి తెలిసి చాలా ఉత్సాహం పొందారు. భారతదేశంలో సన్యాసులకు సాధువులకు గౌరవం చూపించేవారు ఎక్కువ. కానీ అప్పుడప్పుడు కపట సాధువుల వెంటపడి మోసపోతూ ఉంటారు కూడా. మదన్ సింహ చెప్పేశాడు, వీడు భగవంతుని ధ్యానం చేసుకోవడం కోసం వచ్చిన వ్యక్తి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. అది ఆ మాట విని గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం చూపించారట అమియా కుమార్ని చూసి. అప్పట్లో ఈ సన్యాసులు సాధువులు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు ప్రజలు. 1958 సంవత్సరం ముందు వరకు అమియా కుమారు అనేక బాబా పుస్తకాలు, గ్రంథాలు చదివి ఉండడం వల్ల కపటం ప్రమాదకరమని తెలుసుకున్నాడు. బాబా ఎప్పుడు కపటానికి దూరంగా ఉండవని చెప్పడం కూడా అతనికి బాగా తెలుసు. అందువలన గ్రామస్తులు తనను సాధువునో సన్యాసిగానో చూడరాదని, తోటి సహచరునిగానో లేక ఒక సోదరునిగానో చూడాలని ముందే సింహాచేత చెప్పించాడు. ఆ గ్రామ ప్రజలు కూడా సాయం సమయాలలో అమియా కుమారు వద్దకు వచ్చి సమావేశమయ్యేవారు. అతని తపన కూడా అంతే కదా. బాబా గురించి ఎలుగెత్తి చెప్పాలని, భగవంతుడే ఈ భూమి మీద నడియాడుతున్న అవతార్ మెహర్ బాబా అని చెప్పాలని ఉండేది కదా. ఆ కోరిక ఇక్కడ అతనికి నెరవేరిందండి. అంటే బాబా సాయం అతనికి ఎంతలా వెన్నంటి ఉంటుందో అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజలకు పరిచయం చేస్తే వెంటనే అమియా కుమార్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే కపటం పనికి రాదు. వాళ్ళు అనగానే ఇతను కూడా నేను ఒక సన్యాసిని, సాధువుని అనుకున్నాడు అనుకోండి, కపటమే కదా. అది కాదు కదా అతని ఉద్దేశం. కాబట్టి ముందే చెప్పేశాడు, నన్ను సాధువుగానో సన్యాసిగానో చూడొద్దు, మీలో ఒక సహచరునిగా ఒక సోదరిగా చూడాలి అని కూడా గ్రామ ప్రజలకి చెప్పడం. గ్రామ ప్రజలు కూడా సాయం సమయాల్లో అమియా కుమార్ దగ్గరకు వచ్చి బాబా గురించి తెలుసుకోవడం జరుగుతోంది. అక్కడ వారు భగవంతుని గురించిన కీర్తనలు, భజన గీతాలు పాడడం, బాబా జీవితం గురించి కథలు, జీవిత విశేషాలను, సందేశాలను విని హాయిగా ఇళ్ళకి తిరిగి వెళ్ళేవారు. నిజంగా అద్భుతం అండి. పాత రోజుల్లో ఈ స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదు అంటే అందరూ వాళ్ళ పనులు చేసేసుకుని పురాణ కాలక్షేపం అని గుడి దగ్గర కలిసేవారు. అక్కడ చక్కగా మనసు విప్పి అన్ని భగవంతుడితో షేర్ చేసుకుని హాయిగా ఇంటికి వచ్చేసేవారు. అక్కడ అన్ని వదిలేసేవారు. ఆ స్ట్రెస్, ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు అన్ని వదిలేసి ఫ్రెష్ గా మళ్ళీ ఇళ్లకు చేరి నిద్రపోయి మళ్ళీ ఫ్రెష్ గా తన పనులన్నీ చేసుకునేవారు. చాలా అద్భుతంగా ఉండేది ఆ వాతావరణం. అది కూడా అలాగే ఆ వాతావరణంలోకి వచ్చాడు ఇప్పుడు అమియా కుమారు. అక్కడ ప్రజలు కూడా అమియా కుమార్ చెప్పే బాబా విషయాలు వింటున్నారు. ఆ కీర్తనలు, భజనలు, బాబా చెప్పే సందేశాలు, బాబా జీవిత చరిత్ర ఇవన్నీ వింటున్నారు. చాలా హాయిగా ఇళ్లకు వెళ్తున్నారు అని చెప్తున్నారు.
అమియా కుమారు తనకు అతి మర్యాద చేయవద్దని, అంతేకాక రోగాలు నయం చేస్తాడనో సమస్యలు తీరుస్తాడనో భావించవద్దని చెప్పాడు అమియా కుమారు వాళ్ళతో. తాను బాబాను ప్రార్థించి వారిపై కృపను కురిపించవలసినదిగా వేడుకొనడం మాత్రం వారికి చేయగల సాయమని చెప్పాడు అమియా కుమార్. బాబా కూడా అంటారు కదా, నీ గురించి నువ్వు ప్రార్థన చేసే కన్నా ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తే 2 రకాలుగా నీకు లబ్ధి చెందుతుంది అంటారు బాబా. అలా అతను చెప్పాట, నన్ను ఒక సాధువుగా సన్యాసిగా చూడకండి, అలా అని చెప్పి అతి మర్యాద వద్దు. ఎందుకంటే ఒక కాస్త బాబా గురించి చెప్పినా, అంటే భగవంతుని గురించి చెప్పినా, భగవంతుని గురించి పాడినా, కొంచెం మనం ఏదైనా చేసాము అంటే ప్రజలే అలాంటి వాళ్ళని పాడు చేస్తారు. వీడికి ఏదో చాలా స్పెషల్ ఇచ్చేసి అతి మర్యాద చూపించేసి అతి గౌరవం చూపించేసి దానిలో ఏమవుతుందంటే అహంకారం పెరిగిపోతుంది. కాబట్టి అందుకనే అమియా కుమార్ ముందే చెప్పేశాడు, కపటం వద్దన్నారు. ఈ అహంకారం అంటే నేను అన్నది రాకుండా ఉండడం కోసం అమియా కుమార్ ఎంత జాగ్రత్త వహించాడో చూడండి. ఎప్పుడూ కూడా నాకు అతి మర్యాద చెయ్యవద్దు, నేను చేసేది ఒకే ఒకటి ఏంటంటే బాబా కృప మీ మీద వర్షించేలా ప్రార్థన చేస్తాను అని చెప్పి అభయం ఇచ్చాడు. తనకు మాత్రం మెహర్ బాబా పట్ల అపార నమ్మకం ఉందని, వర్ణించనలవి కాని ఆయన సర్వజ్ఞత వల్ల తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సాటిలేని ప్రేమతో దయతో పరిస్థితిని అదుపు చేయగల సర్వశక్తివంతుడని వారికి తెలియపరిచాడు అమియా కుమారు బాబా గురించి. ఇంతకు ముందు వారంతా ఏవో కాలక్షేపం కబుర్లతోనో పోట్లాడుకోవడంతోనో సమయాన్ని గడిపేవారు. కాని ఇప్పుడు బాబా సందేశాలు వినడం, భజన గీతాలలో పాల్గొనడం, వీటి వలన వారి దృక్పథం మారసాగింది. బాబా ఫోటోలలోని అందం చూసి పరవశించసాగారు ఆ గ్రామస్తులు. కొన్ని రోజులవగానే వారందరూ అమియా కుమార్ సింహాకి అమియా కుమార్కి సింహాకి జై బాబా చెప్పే స్థాయికి దిగారు. చూడండి ఎంత మార్పు చేశాడో అమియా కుమారు బాబా సాయంతో. ఎప్పుడూ కూడా వీళ్ళు కలిసినప్పుడు ఏదో చిన్న చిన్న తగాదాలు తీర్చుకోవడమో ఏదో కాలక్షేపం కోసమో కలిసేవారు. కానీ ఈ అమియా కుమారు దగ్గర వచ్చేసరికి వాళ్ళలో ఆ సమస్యల గురించి కాదు, బాబా గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం పెరిగింది వాళ్ళకి. అంతేకాకుండా ఆ విషయాలు వింటే వీళ్ళకి చాలా హాయిగా కూడా ఉంది. అంతేకాకుండా అందమైన అద్భుతమైన ప్రభు యొక్క దివ్యమంగళ స్వరూపం అది చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళకి అన్ని పరవశించ పరవశింపబడుతున్నారు వాళ్ళందరూ కూడా. అంటే ఇంకా బాబా గురించి తెలుసుకోవాలి, బాబా సాన్నిధ్యంలో గడపాలి, బాబాతోని ఉండాలి. అది అది ఏ స్థితికి వెళ్ళిందంటే అమియా కుమారు కానీ ఈ మదన్ సింహ కానీ కనబడిన ప్రతి వాళ్ళు కూడా జై బాబా చెప్పడం అలవాటైపోయింట. అలాంటి స్థితికి వెళ్ళిపోయారు ఆ గ్రామస్తులు. అంటే ఎంత అద్భుత భాగ్యశాలులో అవగతమవుతోంది మనకి. అంటే అమియా కుమార్ని ఒక సాధనంగా బాబా ఆ గ్రామస్తుల్లో మార్పు తీసుకొచ్చారు. క్రమంగా అమియా కుమారు ఎక్కడ ఉన్నది తెలిసి స్నేహితులు అతన్ని కలుసుకునేందుకు రాసాగారు. వారిలో చాలా మంది బాబా ప్రేమికులు. వారిలో రజనీకాంత్ బాబా పట్ల సందేహాలు తొలగి హృదయాలను కదిలించే పాటలు వ్రాయడం, సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బాబా సందేశాలు చెప్పేవాడు. అమియా కుమార్ హృదయం ఉప్పొంగిపోయేది. బాబా తన ప్రేమ చినుకులను వారి హృదయాలలో చిలకరిస్తున్నారు అనిపించింది. గ్రామస్తులందరూ బాబా ఫోటోలు బ్యాడ్జీలు కావాలని కోరసాగారు. అప్పటి వరకు తన గురించి బాబాకు ఏ విషయమూ తెలియపరచలేదు. తన చిరునామా కూడా తెలపలేదు. జబల్పూర్ చిరునామాకు వచ్చిన ఉత్తరాలను అమియా కుమార్ స్నేహితుడు తెచ్చి ఇచ్చావా సారీ అమియా కుమార్ స్నేహితుడు తెచ్చి ఇచ్చేవాడు. బాబా సర్వజ్ఞుడు, ఆయనకు సర్వమూ తెలుసు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసి కూడా తెలియనట్లుండడం ఆయన ప్రత్యేకత. మన పొరపాట్లను సహిస్తూ మనలను స్వయంగా మన పొరపాట్లను తెలుసుకునేలా చేస్తాడు అవతార్ మెహర్ బాబా. దీంతో నెక్స్ట్ మిగిలిన విషయాలని కూడా రేపు తెలుసుకుందామండి. ఎంత అద్భుతమైన సాధనంగా అమియా కుమార్ని వాడుకున్నాడో మనకి ఇక్కడ అవగతమవుతూ ఉంటుంది. అమియా కుమార్ స్నేహితులు కూడా కొంతమంది బాబా ప్రేమికులు అక్కడికి వెళ్ళడం, అతను పాటలు పాడడం, ఆ పాటలు పాడే అతనిలో కూడా బాబా ఎలాంటి మార్పు తీసుకొచ్చారు, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా మళ్ళీ వారం మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనకేశ్వరరావు గారు. జై బాబా అండి. ఇప్పుడు రమణమ్మ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత విశాల్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా రమణమ్మ గారు జయ బాబా అండి. పాడతారు మీరు? పాడండి. పాడుతున్నానండి. జయ బాబా.
అవతార్ మెహర్ బాబా की जय. పేరు మెహరట